కాంతారా చాప్టర్ 1 ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక సెన్సేషన్ గా నిలిచిన కాంతారా సినిమాకు ప్రీక్వెల్ గా వచ్చిన కాంతారా చాప్టర్ 1 అంచనాలను అందుకొని మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమాలో అందరినీ ఆశ్చర్యపరిచిన మాయావి పాత్రలను నటించిన నటుడు ఎవరనేది నిన్న మొన్నటి వరకు $1 మిలియన్ ప్రశ్నగా ఉండేది. కానీ ఇప్పుడు దానికి సమాధానం దొరికేసింది. ఆ సూపర్ క్యారెక్టర్ చేసింది మరెవరో కాదు, కాంతారా హీరో డైరెక్టర్ అయిన రిషబ్ శెట్టినే. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ అయిన హోంబలే ఫిలిమ్స్ అధికారికంగా ప్రకటించింది. బెర్మే పాత్రలో అద్భుత నటనతో జాతీయ అవార్డు అందుకున్న రిషబ్ ఇప్పుడు మాయావి పాత్రలను కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఈ మేరకు హోంబలే ఫిలిమ్స్ ఓ ప్రత్యేక మేకింగ్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో రిషబ్ శెట్టి మాయావి పాత్ర కోసం మేకప్ వేయించుకున్న దృశ్యాలున్నాయి. ఆ పాత్ర కోసం ఆయన దాదాపు 6 గంటల పాటు కదలకుండా కుర్చీలో కూర్చోవాల్సి వచ్చింది. తెల్లవారుజామున 3 గంటలకే సెట్ కు చేరుకొని ఉదయం 9 గంటల వరకు నాన్ స్టాప్ గా మేకింగ్ ప్రక్రియ కొనసాగిందని నిర్మాణ సంస్థ తెలిపింది. ఈ వీడియో చూసిన ప్రేక్షకులు, అభిమానులు రిషబ్ శెట్టి డెడికేషన్ కు హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు. ఈ సినిమాలో బెర్మే, మాయావి అనే 2 విభిన్న పాత్రలను రిషబ్ పోషించారు. 2 పాత్రల మధ్య ఆయన చూపించిన వైవిధ్యానికి ప్రశంసలు దక్కాయి. ఈ రేంజ్ లో నటించిన రిషబ్ కు ఖచ్చితంగా మరో జాతీయ అవార్డు రావడం ఖాయమని సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. నటుడిగా 100కు 100 మార్కులు పొందిన రిషబ్ డైరెక్టర్గా కూడా సూపర్ సక్సెస్ అయ్యారు. కాంతారా చాప్టర్ 1 బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తోంది. విడుదలైన 25 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 800 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సత్తా చాటింది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళంలోనూ ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. మరి కాంతారా చాప్టర్ 1లో మాయావి పాత్ర పోషించిన రిషబ్ శెట్టి డెడికేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి.